ఇవి రియల్ ఆర్డర్ నోటిఫికేషన్స్, కస్టమర్ ఆర్డర్స్ ప్రాసెస్ అయిన ఎగ్జాంపుల్స్. ప్రీవియస్ బ్యాచ్ లో ఒక బిజినెస్ ఉన్నారు. సో ఆమె హోమ్ మేడ్ పికిల్స్ బిజినెస్ చేస్తుంటారు. సో వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ మొదలుకొని చాలా రకాల వెరైటీస్ సేల్ చేస్తుంటారు. సో ప్రొడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆ కస్టమర్ 15 kgs ఆఫ్ ప్రాన్స్ పికిల్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ వాల్యూ సుమారు 20,000 రూపీస్. ఎక్స్పెన్సెస్ అన్ని మైనస్ చేసిన తర్వాత ఆమెకు సుమారు 14,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ బిల్ అయిన తర్వాత మీ టీమ్ ని మీరే బిల్డ్ చేసుకోవచ్చు, మీ ఎంప్లాయీని మీరే హైర్ చేసుకోవచ్చు, వాళ్ళే మీకు వర్క్ చేసి పెడతారు. ఆ ఎంప్లాయ్ మీకు డైలీ కంటెంట్ పోస్టింగ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అన్ని చేసి పెడతాడు. ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, అలాగే గూగుల్ యాడ్స్, వాటిని ఎలా క్రియేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ బిజినెస్ హైదరాబాద్ లో ఒక లొకేషన్ లో ఉంది, మీది ఆఫ్లైన్ బిజినెస్ కాబట్టి ఈ 10 kilometers రేడియస్ లో ఉన్న కస్టమర్స్ ని మాత్రమే ఎలా మన యాడ్స్ ని టార్గెట్ చేయాలి, వాళ్ళకు మాత్రమే మన యాడ్స్ ని ఎలా చూపించాలి. సో వాళ్ళ నుండి మాత్రమే డైరెక్ట్ గా మన వాట్సాప్ లో మనకి ఎంక్వైరీస్ వస్తాయి, ఆర్డర్స్ వస్తాయి. వాట్సాప్ ఆటోమేషన్, ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్, ఆటో రిప్లైస్, లీడ్ మ్యాగ్నెట్స్ వంటి సిస్టమ్స్ ని ఎలా సెటప్ చేయాలో. సో వెబ్సైట్ బిల్డ్ అయిన తర్వాత కస్టమర్స్ నుంచి ఆన్లైన్ పేమెంట్స్ రిసీవ్ చేయడానికి పేమెంట్ గేట్వేని కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత కొరియర్ కంపెనీని కనెక్ట్ చేసి కస్టమర్ ఆర్డర్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో నేర్చుకుంటారు. మీ ప్రొడక్ట్స్ ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా లాంటి మార్కెట్ ప్లేసెస్ లో ఎలా లిస్ట్ చేయాలి. అలాగే డ్రాప్ షిప్పింగ్, ఇన్వెంటరీ మోడల్, ప్రింట్ అండ్ డిమాండ్, డిజిటల్ ప్రొడక్ట్స్, ఫిజికల్ ప్రొడక్ట్స్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్. హాయ్, థ్యాంక్ యూ ఫర్ ఎంక్వైరింగ్ విత్ us. Myself Arjun, co-founder of 4 online come offline businesses. In 12 years of corporate experience లో Google, Royal Bank of Scotland, Flight Network, Accenture, Cognizant వంటి మల్టీనేషనల్ కంపెనీస్కి వర్క్ చేశాను. ఓవర్ ద ఇయర్స్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా వంటి కంట్రీస్లో ఈ-కామర్స్ బిజినెసెస్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇండియాలో డిఫరెంట్ కేటగిరీస్లో మల్టిపుల్ ఆన్లైన్ బిజినెసెస్ రన్ చేయడంతో పాటు హైదరాబాద్లో ఒక ఆఫ్లైన్ బిజినెస్ కూడా ఉంది. మీకు ఇప్పటికీ ఒక బిజినెస్ ఉన్నా లేదా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా, ఇది మీకోసమే. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటారు, AI నేర్చుకోవాలని, ఈ-కామర్స్ స్టార్ట్ చేయాలని, ఆన్లైన్ బిజినెస్ బిల్డ్ చేయాలని, లేదా సొంత బిజినెస్ని ఆన్లైన్లో గ్రో చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో తెలియదు, ఏది ముందు నేర్చుకోవాలో తెలియదు, ఏది తర్వాత నేర్చుకోవాలో తెలియదు, ఏ టూల్ అవసరం, ఏది అవసరం లేదు అనేది చెప్పడానికి ఎవరు ఉండరు, ఎవరు ప్రాపర్గా రోడ్ మ్యాప్తో చెప్పరు. చిన్న రియల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. మా ప్రీవియస్ బ్యాచ్లో ఒక బిజినెస్ ఉంది. సో ఆమె హోమ్ మేడ్ పికిల్స్ బిజినెస్ చేస్తుంటారు. సో వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ మొదలుకొని చాలా రకాల వెరైటీస్ సేల్ చేస్తుంటారు. సో ప్రొడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సేల్స్ మాత్రం లోకల్ ఏరియాస్ వరకే పరిమితమైంది. అంటే వాళ్ళ విలేజ్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న టౌన్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాత్రం పర్చేస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో బిజినెస్ అనేది ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోయే స్టేజ్లో ఉండేది. సో నా పికిల్స్ని ఇండియా అంతా సేల్ చేయాలి, నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అని అనుకున్నాను. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, ఇన్స్టాగ్రామ్ ఎలా బిల్డ్ చేయాలో తెలియదు, ఫేస్బుక్, వెబ్సైట్, వాట్సాప్ బిజినెస్, వాట్సాప్ ఆటోమేషన్, యూజ్, డిజిటల్ మార్కెటింగ్, ఇలా ఏ విషయమో తెలియదు. అలాంటి వాళ్ళకు ఒక బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం చాలా కష్టం. సో ఆమె రీసెర్చ్ చేసిన ప్రాసెస్లో మా అడ్వర్టైజ్మెంట్ చూసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ పర్చేస్ చేసేది. ఆ పర్చేస్ చేసేటప్పుడు కాల్ చేసింది, సార్ ఈ కాంపిటీషన్ సరిపోతుందా అని. ఎస్, నేను సజెస్ట్ చేశాను. సో పర్చేస్ చేసి కోర్స్లో జాయిన్ అయింది. తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా అన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్ బిల్డ్ చేయడం, ఫేస్బుక్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయడం, ఆ రెండింటిని కనెక్ట్ చేయడం, వాట్సాప్ బిజినెస్ సెటప్ చేయడం, వాట్సాప్ క్యాటలాగ్, వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం, ఏఐతో ఇమేజెస్, వీడియోస్ క్రియేట్ చేయడం నేర్చుకున్నారు. ఏఐతో రీల్స్ క్రియేట్ చేశారు. ఏఐతో వాయిస్ ఓవర్స్ కూడా ఎలా ఇవ్వాలో నేర్చుకోవడం జరిగింది. సో తమ బిజినెస్కి బ్రాండ్ లోగోని క్రియేట్ చేశారు, ఒక బ్రాండెడ్ వెబ్సైట్ని బిల్డ్ చేశారు, ప్రొడక్ట్ లిస్టింగ్ చేశారు, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అన్ని కూడా లైవ్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో రిజల్ట్ వచ్చేసి ఫినామినల్. ఎప్పుడైతే సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిందో ఒక 1 weekలో మెల్లిమెల్లిగా వ్యూస్ రావడం స్టార్ట్ అయింది. ఆర్డర్స్ కూడా చిన్న చిన్న ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయింది. 500 రూపీస్ ఆర్డర్, 1000 రూపీస్ ఆర్డర్, 2000 రూపీస్ ఆర్డర్, అలా. సో ఒక 15 days తిరిగే లోపు పెద్ద ఆర్డర్ వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఒక కస్టమర్ కాంటాక్ట్ చేశారు. ఆ కస్టమర్ 15 kgs ఆఫ్ ప్రాన్స్ పికిల్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ వాల్యూ సుమారు 20,000 రూపీస్. సో రా మెటీరియల్స్, ప్యాకేజింగ్, షిప్పింగ్, ఇతర ఎక్స్పెన్సెస్ అన్ని మైనస్ చేసిన తర్వాత ఆమెకు సుమారు 14,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో అప్పుడు ఆమె ఒక మాట చెప్పారు, సరే ఇప్పుడు ఆన్లైన్ ప్రజెన్స్ పవర్ ఏంటో నాకు క్లియర్గా అర్థమైంది. సో అక్కడితో ఆగలేదు.
రెగ్యులర్గా ఏ కంటెంట్ క్రియేట్ చేయడం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండడం, వాట్సాప్లో ఆర్డర్స్, వాట్సాప్లో కస్టమర్స్ని హ్యాండిల్ చేయడం, అలాగే వెబ్సైట్ త్రూ ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవడం. ఈరోజు లోకల్ బిజినెస్ మాత్రమే కాదు, డిజిటల్ బ్రాండ్గా గ్రో అవుతున్నారు. ఏదో ఒక రోజు తప్పకుండా చాలా పెద్ద బ్రాండ్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో మీ దగ్గర కూడా ఒక మంచి ప్రొడక్ట్ ఉండొచ్చు, క్వాలిటీ ఉండొచ్చు, ప్యాషన్ ఉండొచ్చు, కానీ ఆన్లైన్ సిస్టమ్ లేకపోతే మీ బిజినెస్ పొటెన్షియల్ మొత్తం బయటికి రాదు. అందుకే ఈ మెంటర్షిప్లో నేను మీకు ఒక టూల్ నేర్పించి ఒక వెబ్సైట్ మాత్రమే చేయించి వదిలేయాను. మీకు అవసరమయ్యే కంప్లీట్ డిజిటల్ బిజినెస్ సిస్టమ్ని మీతో బిల్డ్ చేస్తాను. ఒక బ్రాండ్ ఉంటుంది, ఒక వెబ్సైట్ ఉంటుంది, మార్కెటింగ్ సిస్టమ్, ఏ కంటెంట్ సిస్టమ్, సేల్స్ ఫార్ములా అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో మీ బిజినెస్ స్కేల్ అయ్యే ఫౌండేషన్ ఉంటుంది. ఈ సిస్టమ్ని కన్సిస్టెంట్గా ఇంప్లిమెంట్ చేస్తే కొత్త కస్టమర్స్ పెరుగుతారు, బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ప్రస్తుత బిజినెస్తో పోలిస్తే అప్ టు 10 times గ్రోత్ పొటెన్షియల్ని క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీ చాలా ఉంటుంది. నేను ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్తాను. సో మీకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చి స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా ట్రైన్ చేస్తాను, మీతో కలిసి ఇంప్లిమెంట్ చేస్తాను. మిగతాది మీ కమిట్మెంట్, మీ యాక్షన్, మీ కన్సిస్టెన్సీ మీద ఆధారపడి బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఇవన్నీ ఉంటే మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. నాకు ఇంకో పర్సనల్ విషయం, నా ఫాదర్ ఒక స్కూల్ టీచర్. సో టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఒక విషయాన్ని ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పడం అంటే చాలా ఇష్టం. కానీ కార్పొరేట్ కెరీర్ వల్ల ఆ ఆపర్చునిటీ ఎప్పుడూ రాలేదు. అందుకే నేను ఎన్ని బిజినెసెస్ చేసినా, సర్వీసెస్ ఆఫర్ చేసినా, మెంటర్షిప్ అనేది ఒక సైడ్కి రన్ చేస్తూనే ఉంటాను. సో ఈ మెంటర్షిప్ నాకు బిజినెస్ మాత్రమే కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కమిట్మెంట్. మీరు పే చేసిన ఫీకి 10 times వాల్యూ ఇవ్వడం నా బాధ్యత. అందుకే నేను పెద్ద బ్యాచెస్ చేయను. ఒక బ్యాచ్లో 100 మంది, 200 మంది జాయిన్ చేయించుకొని నంబర్స్ పెంచుకోవడం నా గోల్ కాదు. గోల్ ఏంటంటే ప్రతి లెర్నర్కి పర్సనల్ అటెన్షన్ ఇవ్వడం. అందుకే ప్రతి బ్యాచ్లో 7 to 10 లెర్నర్స్ మాత్రమే ఉంటారు. దానివల్ల ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ని ఫాలో అవ్వగలను, వాళ్ళ క్వశ్చన్స్కి టైం ఇవ్వగలను, వాళ్ళు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ని రివ్యూ చేయగలను, అవసరమైతే ఇండివిజువల్ గైడెన్స్ కూడా ఇవ్వగలను. కంప్లీట్ డిజిటల్ బిజినెస్ ఎకోసిస్టమ్ని స్టెప్ బై స్టెప్ చేయడం నేర్చుకుంటారు మీరు. ఒక ఐడియా నుంచి ఒక బ్రాండ్గా, ఒక వెబ్సైట్గా, ఒక మార్కెటింగ్ సిస్టమ్గా, ఒక రెవెన్యూ సిస్టమ్గా ఎలా మార్చుకోవాలో ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ మీ సొంత ప్రొఫెషనల్ ఈ-కామర్స్ వెబ్సైట్ని మీరే బిల్డ్ చేస్తారు. వెబ్సైట్ స్ట్రక్చర్, ప్రొడక్ట్ పేజెస్, కలెక్షన్స్ పేజెస్, బిజినెస్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ పేజెస్ అన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. సో వెబ్సైట్ బిల్డ్ అయిన తర్వాత కస్టమర్స్ నుంచి ఆన్లైన్ పేమెంట్స్ రిసీవ్ చేయడానికి పేమెంట్ గేట్వేని కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత కొరియర్ కంపెనీని కనెక్ట్ చేసి కస్టమర్ ఆర్డర్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో నేర్చుకుంటారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి ప్రొడక్ట్ ఫుల్ఫిల్ అయ్యే వరకు కంప్లీట్ వర్క్ ఫ్లోని మీరు క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఈరోజు ఏఐ లేకుండా డిజిటల్ వరల్డ్ని ఊహించడం కష్టం. అందుకని ఏఐ టూల్స్ని స్మార్ట్గా యూజ్ చేయడం నేర్చుకుంటారు. మీ బ్రాండ్ సంబంధించిన ఇమేజెస్, వీడియోస్, మార్కెటింగ్ కంటెంట్, సోషల్ మీడియా పోస్ట్స్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, యాడ్ కాపీస్ వంటివన్నీ ఏఐ సాయంతో ఎలా క్రియేట్ చేయాలో ప్రాక్టికల్గా మీరు నేర్చుకుంటారు. ఇక్కడ ఏఐని కేవలం ఆన్సర్ చెప్పే టూల్గా కాదు, మీ డైలీ వర్క్ని ఫాస్టర్గా, బెటర్గా ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటారు. ఇక్కడ ఒక వెబ్సైట్ ఉండటం మాత్రమే సరిపోదు, కస్టమర్స్ కూడా రావాలి. అందుకే మెటా యాడ్స్ అంటే ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, అలాగే గూగుల్ యాడ్స్, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్గా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ లోకల్ బిజినెస్ అయినా, ఆన్లైన్ బిజినెస్ అయినా సరైన ఆడియన్స్ని ఎలా రీచ్ అవ్వాలో మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ బిజినెస్ హైదరాబాద్లో ఒక లొకేషన్లో ఉంది, మీది ఆఫ్లైన్ బిజినెస్. సో మీ చుట్టూ 5 to 10 kilometers ఉన్న కస్టమర్స్ మాత్రమే మీకు ఇంపార్టెంట్, వాళ్ళు మాత్రమే మీ కస్టమర్స్. కాబట్టి ఈ 10 kilometers రేడియస్లో ఉన్న కస్టమర్స్ని మాత్రమే ఎలా మన యాడ్స్ని టార్గెట్ చేయాలి, వాళ్ళకు మాత్రమే మన యాడ్స్ని ఎలా చూపించాలి. మిగతా వాళ్ళకు కనపడదు, వాళ్ళకు మాత్రమే మన యాడ్స్ కనిపిస్తాయి. సో వాళ్ళ నుండి మాత్రమే డైరెక్ట్గా మన వాట్సాప్లో మనకి ఎంక్వైరీస్ వస్తాయి, ఆర్డర్స్ వస్తాయి. సో మీరు వాటిని క్లియర్గా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయడం అనేది కూడా నేర్చుకుంటారు. సో బిజినెస్ గ్రో అవుతున్న కొద్దీ మాన్యువల్ వర్క్ తగ్గాలి. అందుకే వాట్సాప్ ఆటోమేషన్, ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్, ఆటో రిప్లైస్, లీడ్ మ్యాగ్నెట్స్ వంటి సిస్టమ్స్ని ఎలా సెటప్ చేయాలో మీరు క్లియర్గా ఇంప్లిమెంట్ చేసి నేర్చుకుంటారు. సో దీనివల్ల టైం సేవ్ అవుతుంది, కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కావాలంటే మీ ప్రోడక్ట్స్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా లాంటి మార్కెట్ ప్లేసెస్లో ఎలా లిస్ట్ చేయాలి, తర్వాత ఎలా సేల్ చేయాలో అనే విషయాన్ని మీరు క్లియర్గా నేర్చుకుంటారు ఇక్కడ. అలాగే డ్రాప్ షిప్పింగ్, ఇన్వెంటరీ మోడల్, ప్రింట్ అండ్ డిమాండ్, డిజిటల్ ప్రొడక్ట్స్, ఫిజికల్ ప్రొడక్ట్స్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ వంటి వాటిలో మీ గోల్కి సరిపోయే మోడల్ని ఎలా మీరు సెలెక్ట్ చేసుకోవాలో మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు ఇక్కడ.
సో ఈ ప్రోగ్రామ్ పూర్తయిన సమయానికి ఒక బ్రాండ్ని క్రియేట్ చేయగలరు, ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయగలరు, ఏఐని కాన్ఫిడెంట్గా యూజ్ చేయగలరు, యాడ్స్ రన్ చేయగలరు, కస్టమర్స్ నుంచి పేమెంట్స్ రిసీవ్ చేయగలరు, ఆర్డర్స్ ప్రాసెస్ కూడా చేయగలరు, ఆటోమేషన్ సెటప్ కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయగలరు. అంటే ఒక కంప్లీట్ డిజిటల్ బిజినెస్ ని బిల్డ్ చేయడానికి అవసరమైన స్ట్రాంగ్ ఫౌండేషన్ ని మీరే తయారు చేసుకుంటారు. సో అందుకే ప్రతి బిజినెస్ కి ఒక కంప్లీట్ 360 డిగ్రీస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ బిజినెస్, యూట్యూబ్ ఛానల్, ప్రొఫెషనల్ వెబ్సైట్స్, బ్రాండ్ లోగో, ప్రొడక్ట్ క్యాటలాగ్, ఇవన్నీ ఒకే సిస్టమ్ లా కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చినా మీ బిజినెస్ ని ట్రస్ట్ చేస్తాడు, మీ బ్రాండ్ ని గుర్తుపెట్టుకుంటాడు, సో మీ దగ్గరే పర్చేస్ చేస్తాడు. సరే, ఇక్కడ నేను కెమెరా ముందు మాట్లాడలేనని చాలా మంది బిజినెస్ ఓనర్స్ అడుగుతుంటారు. సో దానికి ఆన్సర్ ఒకటే, మీరు కెమెరా ముందుకు రావాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు ఏ వచ్చేసింది. సో మీ బిజినెస్ కి ఏ యూజ్ చేసి ప్రొఫెషనల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, న్యాచురల్ వాయిస్ ఓవర్స్ కూడా మీ వీడియోస్ కి ఇవ్వచ్చు. అది మీకు నచ్చిన లాంగ్వేజ్ లో. సో తెలుగులో, ఇంగ్లీష్ లో, హిందీలో, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఇట్ ఇస్. అంతేకాదు ఫ్లైయర్స్, ఫెస్టివల్ గ్రీటింగ్స్, పోస్టర్స్, బ్రౌచర్స్, బిజినెస్ డిజైన్స్, ఇవన్నీ ఏఐతో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి కంటెంట్ క్రియేట్ అయిందంటే అదే కంటెంట్ ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ లాంటి ఛానల్స్ లో ఒకే క్లిక్ తో పబ్లిష్ చేసేయచ్చు. అలాంటి వర్క్ఫ్లోనే మీరు ఇక్కడ నేర్చుకుంటారు. సో రోజుకి జస్ట్ 20 minutes కన్సిస్టెంట్ గా స్పెండ్ చేస్తే చాలు, మీ బిజినెస్ కి రెగ్యులర్ గా డిజిటల్ ప్రెజెన్స్ బిల్డ్ అవుతుంది. సో చాలా మంది సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేస్తారు, కానీ బ్రాండ్ ని మాత్రం బిల్డ్ చేయరు. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీ బిజినెస్ కోసం మీరే ఓన్ గా ప్రొఫెషనల్ లోగో క్రియేట్ చేయడం, బ్రాండ్ వెబ్సైట్ బిల్డ్ చేయడం, ప్రొడక్ట్ లిస్టింగ్ చేయడం, వాట్సాప్ బిజినెస్ క్యాటలాగ్ బిల్డ్ చేయడం, తర్వాత ఒక పవర్ఫుల్ డిజిటల్ ప్రొఫైల్ కూడా మీరు క్రియేట్ చేస్తారు. అంటే ఒక లింక్ లేదా క్యూఆర్ ఉంటుంది, కస్టమర్ జస్ట్ స్కాన్ చేస్తే చాలు, కంప్లీట్ గా ఒకటే విండోలో మీ వెబ్సైట్ లింక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ క్యాటలాగ్, వాట్సాప్ ఛానల్, గూగుల్ మ్యాప్ లొకేషన్ అన్ని ఒకే చోట ఓపెన్ అవుతాయి. సో ఇదే ఈ రోజు మోడర్న్ బిజినెస్ కి అవసరమైన ప్రొఫెషనల్ డిజిటల్ ఐడెంటిటీ. చాలా మంది బిజినెస్ ఓనర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన ప్రతి పనిని వాళ్ళే చేయాలని అనుకోవడం. సో ఎలా ఉంటుందంటే సప్లయర్స్ తో మాట్లాడేది వాళ్ళే, కస్టమర్స్ ని హ్యాండిల్ చేసేది వాళ్ళే, అకౌంట్స్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, సోషల్ మీడియా, అడ్వర్టైజ్మెంట్స్ కూడా వాళ్ళే చేస్తారు. సో ఇలా ప్రతి పనిని వాళ్ళే చేయాలి అని అనుకోవడం మొదట్లో చాలా బాగానే అనిపిస్తుంది, కానీ బిజినెస్ కొంచెం కొంచెంగా గ్రో అవుతున్న కొద్దీ వర్క్ లోడ్ కూడా చాలా పెరుగుతుంది. సో ఫలితంగా మార్కెటింగ్ అయిపోతుంది, సోషల్ మీడియా రెగ్యులర్గా అప్డేట్ అవ్వదు, కొత్తగా కస్టమర్స్ రావడం తగ్గిపోతుంది, బిజినెస్ గ్రోత్ కూడా స్లో అవుతుంది. ఈ కంప్లీట్ వర్క్ ఫ్లో మీద మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ రాగానే వెంటనే మీరు ఎంప్లాయీని హైర్ చేసుకోండి. అని చాలా మంది అనుకుంటారు, సార్ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటర్ దొరకట్లేదు అని. అసలు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనే అవసరం లేదు, మీ ప్రాసెస్ ని ఫాలో చేయగలిగితే చాలు, డిజిటల్ మార్కెటింగ్ మీద బేసిక్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మరి ఇలాంటి క్యాండిడేట్స్ ఎక్కడ దొరుకుతారు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్, పాకెట్ మనీ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు సరిపోతారు. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఒక చిన్న జాబ్ పోస్ట్ పెడితే చాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్, 10,000 సాలరీ పర్ మంత్. చాలా అప్లికేషన్స్ వస్తాయి, కానీ ఇక్కడ అప్లికేషన్స్ రావడం ముఖ్యం కాదు, సరైన పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే ముఖ్యం. సో అందుకే అప్లికేషన్ ఎలా ఫిల్టర్ చేయాలి, ఎవరిని షార్ట్ లిస్ట్ చేయాలి, చిన్న ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేయాలి, ఎవరు ఫాస్ట్ లర్నర్, ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు లాంగ్ టర్మ్ వర్క్ చేస్తారు. సో ఈ కంప్లీట్ హైరింగ్ ప్రాసెస్ ని కూడా ఈ మెంటర్షిప్ లో మీరు క్లియర్ గా ట్రైన్ అవుతారు. వన్స్ హైర్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసిన అదే వర్క్ ఫ్లోని ఆ ఎంప్లాయ్కి మీరు ట్రైన్ చేయండి, సరిపోతుంది. సో ఆ ఎంప్లాయ్ మీకు డైలీ కంటెంట్ పోస్టింగ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, మార్కెటింగ్ యాక్టివిటీస్ అన్నీ చేసి పెడతాడు. మీరు మాత్రం సేల్స్, కస్టమర్స్, బిజినెస్ గ్రోత్, ఎక్స్పాన్షన్, కొత్త ప్రొడక్ట్స్, వీటిపైన ఫోకస్ చేయండి. సో అందువల్ల మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి గ్రో అవ్వడానికి చాలా ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ మెంటర్షిప్ లో లెర్నింగ్ నిజంగా ఎలా ఉంటుంది అనేది మీరు క్లియర్గా చూస్తారు. ఇవి నేను బిల్డ్ చేసిన కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్ ఎగ్జాంపుల్స్, డెవలప్ చేసిన కంప్లీట్ ఆన్లైన్ స్టోర్స్. ఇవి రియల్ ఆర్డర్ నోటిఫికేషన్స్, కస్టమర్ ఆర్డర్స్ ప్రాసెస్ అయిన ఎగ్జాంపుల్స్.
ఇవి ఏఐ టూల్స్ని ప్రాక్టికల్గా యూస్ చేస్తున్న లైవ్ ఎగ్జాంపుల్స్. ఇవి ఏఐతో క్రియేట్ చేసిన ఇమేజెస్, మార్కెటింగ్ క్రియేటివ్స్, వీడియోస్, కంటెంట్ ఎగ్జాంపుల్స్. అరే నీ బిజినెస్ ఇంకా ఆఫ్లైన్లోనే ఉందా? నేను అర్జునికమ్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యా. ఇప్పుడు వెబ్సైట్, వాట్సామేషన్, సోషల్ మీడియా సెల్లింగ్తో నా బిజినెస్ సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతోంది. ఇక్కడ నేను స్లైడ్స్ మాత్రమే చూపించాను, రియల్ వర్క్, రియల్ డాష్బోర్డ్స్, రియల్ సిస్టమ్స్ చూస్తాను. ఒక్క విషయం మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, ప్రాక్టికల్ లెర్నింగ్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అవన్నీ తప్పకుండా ప్రతి సందర్భంలో నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ల్యాప్టాప్ తప్పనిసరి. ఈ ప్రోగ్రామ్ పూర్తిగా ప్రాక్టికల్ మెంటర్షిప్ కాబట్టి మీ దగ్గర మొబైల్ మాత్రమే ఉంటే సరిపోదు. మొబైల్ మాత్రమే ఉంటే దయచేసి ఇప్పుడే జాయిన్ అవ్వకండి. ల్యాప్టాప్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే జాయిన్ అవ్వండి. ఎందుకంటే వెబ్సైట్ బిల్డింగ్, అడ్వర్టైజింగ్, ఏఐ టూల్స్, ఆటోమేషన్, ఈ కామర్స్ సిస్టమ్స్ ఇవన్నీ మొబైల్లో పూర్తిగా ప్రాక్టీస్ చేయడం సాధ్యం కాదు. అందుకే ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలని నేను రికమెండ్ చేస్తాను. అది మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. ఇంకో విషయం, ప్రతి బ్యాచ్లో ఓన్లీ 7 to 10 లర్నర్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ అటెన్షన్ ఇవ్వాలి, వారి ప్రాజెక్ట్స్ రివ్యూ చేయాలి, వారి డౌట్స్ క్లియర్ చేయాలి, వారితో లైవ్గా వర్క్ చేయాలి. అందుకే నేను పెద్ద బ్యాచెస్ చేయను. ఒకవేళ సీట్స్ ఫిల్ అయితే 11 స్టూడెంట్ అయినా సరే వెయిటింగ్ లిస్ట్లో నెక్స్ట్ బ్యాచ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇయర్స్గా నేర్చుకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని, చేసిన మిస్టేక్స్ని, లర్న్ చేసిన లెసన్స్ని, బిల్డ్ చేసిన సిస్టమ్స్ని అన్నీ క్లియర్గా మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే మీరు పే చేసేది కేవలం ఫీ కాదు, నాపై పెట్టే ఒక ట్రస్ట్. ఆ విషయం నాకు తప్పకుండా తెలుసు. ఇప్పుడు డిసిజన్ పూర్తిగా మీదే. మీకు సర్టిఫికేట్స్ మాత్రమే కావాలంటే ఈ ప్రోగ్రామ్ మీకోసం కాకపోవచ్చు, కానీ ప్రాక్టికల్ స్కిల్స్ కావాలంటే, మీ చేతులతో బిల్డ్ చేయడం నేర్చుకోవాలంటే, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో తయారు చేసుకోవాలనుకుంటే, మీ బిజినెస్ని డిజిటల్గా గ్రో చేయాలంటే, లేదా ఫ్యూచర్కి ఉపయోగపడే రియల్ స్కిల్స్ నేర్చుకోవాలంటే మాత్రం ఈ మెంటర్షిప్ తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.